ఒకప్పుడు సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న గురుకుల పాఠశాల కూటమి సర్కార్ చొరవతో వాటన్నింటినీ అధిగమించింది. వసతులు మెరుగుపడడంతో విద్యార్థినుల సంఖ్య పెరిగింది. ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య డిజిటల్ తరగతుల్లో పిల్లలు హాయిగా చదువుకుంటున్నారు. పిచ్చి మొక్కలతో నిండిపోయిన ప్రాంగణం, శిథిలావస్థకు చేరిన భవనాలు, అపరిశుభ్రమైన గదులు, పెచ్చులూడిన గోడలు, పనిచేయని ఫ్యాన్లు, లైట్లు. ఇది నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని తుమ్మలపెంటలోని బాలికల గురుకుల పాఠశాల దుస్థితి. అయితే ఇదంతా గతం. వైసీపీ హయాంలో కనీసం పట్టించుకోకపోవడంతో అత్యంత అధ్వాన్నంగా మారింది. కూటమి ప్రభుత్వ రాకతో గురుకుల పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. ఆహ్లాదకర వాతావరణంతో డిజిటల్ క్లాస్ రూమ్స్తో కళకళలాడిపోతున్నాయి. తుమ్మలపెంట గురుకుల పాఠశాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిధులు విడుదల చేసి బడిని బాగు చేసింది. గదులకు మరమ్మతులు చేసి డార్మిటరీ నిర్మించింది. నీటి వసతి మెరుగుపరిచింది. ఉపాధ్యాయుల కొరత కూడా తీర్చడంతో విద్యార్థినుల సంఖ్య పెరిగింది. ప్రశాంత వాతావరణంలో పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. గతంలో మా హాస్టల్లో ఇలా నీళ్లు వర్షం పడినప్పుడు కురుస్తుండేది, కానీ ఇప్పుడు అలా ఏం లేదు. అంతా బాగుంది. మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ మాకు మేడమ్స్ అందరూ బాగానే చూసుకుంటారు. నైట్ 10 వరకు మేడమ్స్ మాతోనే ఉంటారు. ఏమైనా డౌట్స్ వచ్చినా చదువుకునేటప్పుడు చాలా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంతా బాగానే ఉంటుంది సార్. స్పోర్ట్స్ ఈవినింగ్ గ్రౌండ్ టైం 4:30 to 5:45 వరకు సార్. ఆ టైంలో మాకు స్పోర్ట్స్ ఉంటాయి. గ్రౌండ్ అంతా బాగానే జరుగుతుంది. మేము మార్నింగ్ 5కి లేస్తాము. 5కి లేచి గ్రౌండ్కి వచ్చేస్తాం. 6కి ఎండ్ అయిపోతుంది. హౌస్కి వెళ్ళి ఒకరోజు ఎక్సర్సైజ్ చేస్తాం, ఇంకొక రన్నింగ్ చేస్తాం, ఇంకొక రోజు ఆసనాలు చేస్తాం. స్టడీస్ కూడా బాగానే జరుగుతున్నాయి. టీచర్స్ అందరూ అందరూ వస్తున్నారు. ప్రతి ఒక్క సబ్జెక్ట్కి అందరు లెసన్స్ బాగానే చెప్తున్నారు సార్, అర్థమయ్యేట్టు. నేపిఆర్ఎస్ తుమ్మలపెంట గర్ల్స్ ఇక్కడ మాకు అంతా బాగానే ఉంది. అంతా ఫ్రీ స్పేస్గా ఉంది. అంతా బాగా ఆడుకుంటున్నాము. పీటీ మేడం గారు కొత్త మేడం వచ్చారు. ఆ మేడం ఇప్పుడు స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళి ఆడేసి వచ్చారు సార్. పిల్లల ఆరోగ్యం పట్ల కానీ, పిల్లలకి ఏదన్నా జస్ట్ చిన్నగా ఏదన్నా చిన్న ఆరోగ్యం బాగాలేకపోయినా, జలుబు దగ్గు అలా వచ్చినా వెంటనే మేము మా హౌస్ మేడమ్స్ అందరూ అలర్ట్ అవుతారు 7 కల్లా. డే అండ్ నైట్ నేను క్యాంపస్లోనే ఉంటాను కాబట్టి డే అండ్ నైట్ మా మేడమ్స్ అందరూ కూడా వాళ్ళని వాచ్ చేస్తూ ఉంటారు. అడ్మిషన్లు పెరగడంతో తరగతి గదులు చాలడం లేదని ఉపాధ్యాయులు అంటున్నారు. విద్యార్థినుల సంఖ్యకు తగ్గట్లు అదనపు గదులు నిర్మించాలని కోరుతున్నారు.